విశాఖలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మారాడ అరవింద్ను కంచరపాలెం క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బెట్టింగులకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న నిందితుడి నుంచి 10 లక్షల విలువైన 60 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, బైక్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. 7వ తారీఖున రేగిడి కళావతి అని చెప్పి ముచ్చిరాజుపాలెం నుంచి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి ఆ ఇల్లు డోరు పగలగొట్టబడి ఇంటి లోపలికి వెళ్ళి కొన్ని వస్తువులు దొంగతనం అయినట్టు, బంగారు వస్తువులు దొంగతనం అయినట్టు ఆమె గుర్తించి ఒక ఫిర్యాదు అనేది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదుని కేసు నమోదు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎస్ఐ గారు రవికిషోర్ గారు, వెస్ట్ సిఐ గారు చంద్రమౌళి గారు కలిసి మిగతా గోపాలపట్నం ఎస్ఐ గారు, పెందుర్తి ఎస్ఐ గారు, కంచరపాలెం ఎస్ఐ గారు వీళ్ళందరితో కలిపి టీమ్స్గా ఫామ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఇంటి వైపు ఎవరు వచ్చారు, ఆ ఇంటికి వచ్చే సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ మార్గంలో ఉండి తర్వాత డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఆ నేరం జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరెవరు అటువైపు పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు సంచరించారు, ఎవరెవరు మూమెంట్ అక్కడ ఉంది అని ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసేసరికి వాళ్ళు టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాన్ని బట్టి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్న పెట్టి వెండర్స్, షాప్స్ వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్స్ని పరిశీలించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్లో భాగంగా కొన్ని క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసి, డిజిటల్గా డెవలప్ చేసి, టెక్నికల్గా డెవలప్ చేసిన తర్వాత ఈ ముద్దాయిని మరడ అరవింద్ అని చెప్పేసి విజయనగరం వాస్తవ్యుడు ఆయనగా గుర్తించడం జరిగింది. ఆయన చరిత్ర చూస్తే గతంలో ఆయనకి విజయనగరంలో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన చరిత్ర, ఆయనకి నేర చరిత్ర ఆయనకు ఉంది. తద్వారా ఆయన్ని పట్టుకొని వెస్ట్ సిఐ గారి టీము చాకచక్యంగా ఆయన పట్టుకొని ఆయన్ని విచారించిన తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన దాదాపు 6 నేరాల్లో ఆయన పాత్ర ఉండేటట్టు కనిపించింది. ఆయన ముచ్చిరాజుపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ఈ ప్రాంతాల్లో ఇంట్లో యజమానులు లేని సందర్భంలో తాళాలు పాల్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయటం, బంగారు వస్తువులు పట్టుకుపోవటం, వెండి వస్తువులు పట్టుకుపోవడం, అలాగే ల్యాప్టాప్ కూడా ఒకటి పట్టుకుపోవటం, మోటార్ సైకిల్ కూడా పట్టుకుపోవటం జరిగింది. వివిధ రకాలైన నేరాలు ఈయన చేశాడు. చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా వెస్ట్ సిఐ గారు, చంద్రమౌళి సిఐ గారి టీము అతన్ని పట్టుకొని సుమారు 58 గ్రాముల బంగారం, 6 కేసుల్లో 58 గ్రాముల బంగారం, సుమారు 1/2 కిలో వెండి, ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈయన ఏ నేరాలు చేశాడు, ఎక్కడెక్కడ ఈయన తిరిగాడు అనే దాన్ని కూడా కూలంకుషంగా